హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం. మూడే 3 టమాటాలతో 10 మందికి సరిపడా రసంని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా టమాటాలని ఇలా స్మాష్ చేసి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా ఉడకబెట్టాలి. మీడియం ఫ్లేమ్లో స్టవ్ మీద 2-3 పొంగులు వస్తే సరిపోతుంది. టమాటా ఉడికి గుజ్జు బాగా వస్తుంది. టమాటా ఉడికిన తర్వాత స్టవ్ మీద నుంచి పక్కకు పెట్టి చల్లారనివ్వాలి. చల్లారిన టమాటాని ఇలా బాగా పిసికితే టమాటా గుజ్జు వాటర్లోకి బాగా వస్తుంది. టమాటా గుజ్జుతోనే రసంకి చాలా టేస్ట్. టమాటా గుజ్జులోకి ఒక 3 గ్లాసెస్ వాటర్ని కూడా యాడ్ చేయాలి. టమాటా రసం తాలింపు పెట్టడానికి కడాయి కానీ ఒక పెద్ద గిన్నె కానీ తీసుకోవాలి. స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ వేసి తాలింపు గింజలన్నీ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, మినపప్పు, శనగపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేయాలి. ఒక 2 ఎండుమిర్చిని కూడా తాలింపులో యాడ్ చేయాలి. మన రసంకి ఎండుమిర్చి యాడెడ్ ఫ్లేవర్. మిర్చి వేగిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసి కొంచెం వేగిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. రసం కాగిన తర్వాత కరివేపాకు తీసేసుకోవచ్చు. కరివేపాకు హెల్దీనెస్ అండ్ ఫ్లేవర్ రసంలోకి యాడ్ అయిపోతుంది. ఒక చిన్న ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసి తాలింపులోకి యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు ఇష్టంగా తినేవాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఉల్లిపాయ ముక్కలు ఆప్షనల్. ఉల్లిపాయ ఆయిల్లో తాలింపులో వేగుతుంది కాబట్టి రసం కూడా ఫ్లేవర్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ తినని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. తాలింపులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలిసి బాగా ఫ్రై అయింది. రసంకి మంచి ఫ్లేవర్. తాలింపులోకి టమాటా గుజ్జుతో రసం తీసుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేయాలి. టమాటా రసం యాడ్ చేస్తున్నప్పుడు చెయ్యి అడ్డం పెట్టి టమాటా ముక్కలు రసంలో పడకుండా చూసుకోవాలి. టమాటాని ఆల్రెడీ ఉడకబెట్టి గుజ్జు తీసాం కాబట్టి ముక్కలు లేకపోయినా సరిపోతుంది. టమాటా ముక్కల్లో రసం ఇంకా ఉంది అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా పిసికి మళ్ళీ రసాన్ని తాలింపులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటో రసంలోకి కొత్తిమీర కాడల్ని కూడా యాడ్ చేసుకుందాం. యూజువల్గా మనం కొత్తిమీర కాడలు పడేస్తాం కదా, కానీ కొత్తిమీర కాడల్ని ఇలా రసంలో ఉడకబెడితే చాలా టేస్ట్, ఫ్లేవర్ కూడా రసానికి బాగా పడుతుంది. రసం ఫ్లేవర్ పోకుండా మూత పెట్టి బాగా కాగనివ్వాలి. రసంలోకి సరిపడా సాల్ట్, కారం యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం సరిపోతుంది. టేస్ట్ చూసుకుని సాల్ట్ కానీ కారం కానీ తగ్గితే యాడ్ చేసుకోండి. మూత పెట్టి రసం కాగుతుంది కాబట్టి చాలా ఫ్లేవర్తో రసం చాలా టేస్టీగా ఉంటుంది. రసం 2-3 పొంగులు వస్తే సరిపోతుంది. రసం చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. రసంలోకి 2 స్పూన్స్ రసం పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. రసం చిక్కగా టేస్ట్గా ఉంటుంది. రసం పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో మనం ఆల్రెడీ వేరే వీడియోలో చూసాం కదా, ఆ లింక్ని మీకు డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను. రసంలోకి మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా పచ్చి కొబ్బరి కూడా తురుముకోవాలి. చాలా కొద్దిగా కొబ్బరి సరిపోతుంది, లేదా ఇది ఆప్షనల్. కొబ్బరి వేయడం వల్ల రసానికి మరింత టేస్ట్. కొబ్బరి కూడా వేసి రసాన్ని బాగా కాగనివ్వాలి. 1 పొంగు వస్తే సరిపోతుంది. చివర్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మన టమాటా రసం రెడీ అయిపోయింది. టమాటా రసం సర్వ్ చేసే ముందు ఎక్కువగా యాడ్ చేసిన కరివేపాకుని, కొత్తిమీర కాడల్ని కూడా తీసి సర్వ్ చేసుకోవాలి. చలికాలం కానీ వర్షాకాలం కానీ వేడిగా రసం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని తింటే ఆ టేస్టే వేరు. ఏ సీజన్లోనైనా ఏ ఫంక్షన్లోనైనా ఈ టేస్టీ టమాటా రసం ఉండాల్సిందే. నాన్ వెజ్ తిన్న తర్వాత లేదా హెవీగా ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా కొంచెం రసం వేసుకొని అన్నం తింటే డైజెషన్ త్వరగా అయిపోతుంది, లైట్గా ఉంటుంది. హెల్త్ బాగలేనప్పుడు, నోటికి ఏది తినాలనిపించినప్పుడు ఈ రసం వేడిగా నోటికి చాలా రుచిగా ఉంటుంది. రైస్లోకి వడియాలతో ఈ రసం చాలా సూపర్గా ఉంటుంది. కొంతమంది ఇడ్లీలోకి, ఉప్మాలో కూడా చాలా ఇష్టంగా తింటారు. మై ఫేవరెట్ టమాటా రసం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లెట్స్ సర్వ్ అండ్ ఎంజాయ్ ద ఫుడ్.